అంగన్వాడీ సోదరీమణులందరికీ నమస్కారం. అంగన్వాడీ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేయండి, ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఏపీ అంగన్వాడీ టీచర్లకి, ఆయాలకి అనేక సమస్యలున్నాయి. మొదటగా జీతాలైతే పెంచాలి, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా గుర్తించాలి. అదేవిధంగా ఖాళీ ఆయా పోస్టులు, అంగన్వాడీ టీచర్ పోస్టులు భర్తీ చేయాలి. తర్వాత అంగన్వాడీ టీచర్లకి గ్రేడ్ 2 సూపర్వైజర్లుగా, గ్రేడ్ 2 సూపర్వైజర్లకు గ్రేడ్ 1 సూపర్వైజర్‌గా ప్రమోషన్ ఇవ్వాలి. ఈ విధంగా ప్రమోషన్లు ఇచ్చుకుంటూ పోతే అంగన్వాడీ టీచర్లు హ్యాపీగా తమ యొక్క విధులు నిర్వహించే అవకాశం ఉంది. అదేవిధంగా 2022 అంగన్వాడీ గ్రేడ్ 2 సూపర్వైజర్ సంబంధించి 164 పోస్టులు అయితే భర్తీ చేయకుండా హోల్డ్లో ఉంచారు. మరి ఈ 164 పోస్టులకు సంబంధించి ఎందుకు హోల్డ్లో ఉంచారు? అసలు భర్తీ చేస్తారా, చేయరా, చేయకపోతే ఎందుకు చేయరు? మరి కోర్టులో ఉంటే ఆ కోర్టు కేసును మరి ప్రభుత్వం పరిష్కరిస్తుందా, పరిష్కరించలేదా అనే విషయాలను కూడా మరి అభ్యర్థులకు తెలియజేయాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. ఇప్పుడు అది 124 మంది సెలెక్టెడ్ అభ్యర్థులైతే దాదాపు పవన్ కళ్యాణ్ గారిని, నారా లోకేష్ గారిని, ఐసీడీఎస్ మంత్రిని ఈ విధంగా కలవడం జరిగింది. ఆల్రెడీ నారా లోకేష్ గారు అయితే ప్రజా దర్బార్లో తీసుకున్నటువంటి ఈ 124 మంది ఇచ్చినటువంటి సూపర్వైజర్ పోస్టింగ్లకు సంబంధించి అర్జీలను కూడా ఐసీడీఎస్ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాయణ కూడా ఇవ్వడం జరిగింది. కానీ మంత్రి గారు కూడా సరిగా రెస్పాండ్ అయితే కావడం లేదు. కోర్టులో ఉంది, మా పరిధిలో లేదు అని చెప్పుకొస్తున్నారు వాళ్ళు. ముఖ్యంగా ఇప్పుడు ప్రజెంట్గా 124 మంది చేయాల్సిన పని ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని కలవాలి, అదేవిధంగా నారా లోకేష్ గారిని మళ్ళొకసారి కలవాలి. అదేవిధంగా మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రతి శనివారం అర్జీలు అయితే స్వీకరిస్తున్నారు. ఇక్కడ చూడండి, రాష్ట్ర నలుమూల నుండి పెద్ద ఎత్తున తరలి వచ్చిన వివిధ వర్గాలు, ప్రజలు, విద్యార్థులతో పాటు సాయం కోసం వచ్చిన వారు కూడా ఇక్కడ వచ్చారు. వాళ్ళందరి బాధల్ని చంద్రబాబు నాయుడు ఓపికగా విని వాటి పరిష్కారం కోసం కృషి చేస్తానని కూడా చెప్పడం జరిగింది. అందుకోసమే ప్రతి శనివారం రోజు ఈ 124 మంది సూపర్వైజర్ సెలెక్టెడ్ అభ్యర్థులు కూడా ఖచ్చితంగా సీఎం చంద్రబాబు నాయుడు గారిని కలిస్తే ఒక ప్రయోజనం దక్కే అవకాశం ఉంది. ఇదొక సలహా. ఇంకోటి చూస్తే ఏపీ అంగన్వాడీ సూపర్వైజర్ కేసు నెంబరు 29506 ఈ నెంబర్ మీద కేసు ఉంది. ఇంకా కొన్ని కేసులు కూడా ఉన్నాయి. ముఖ్యమైనది ఈ నెంబరు. మరి ఏపీ హైకోర్టుని లో మంచి లాయర్ని పెట్టుకొని ఆ లాయర్ ద్వారా తలా కొంచెం డబ్బులు కూడా వసూలు చేసుకొని ఆ లాయర్ ఫీజు చెల్లించాలి. కాబట్టి మంచి లాయర్ని సంప్రదించి ఆ కేసుని పరిష్కరించే విధంగా ఈ 104 మంది అయితే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా మెయిన్ న్యూస్ పేపర్లో ఏపీ అంగన్వాడీ గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టులకు సంబంధించి ఆ 104 పోస్టులకు సంబంధించి ప్రధానమైన న్యూస్ పేపర్లలో, మెయిన్ పేపర్లలో వార్త వచ్చే విధంగా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. మన ఛానల్ తరఫున కూడా మేము కృషి చేస్తున్నాం. ఖచ్చితంగా ఎవరు కూడా రెస్పాండ్ కావడం లేదు. అంగన్వాడీ సూపర్వైజర్ పోస్టుల భర్తీకి సంబంధించి కోర్టు కేసు కానీ ఇతర అప్డేట్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. మన ఛానల్లో కామెంట్లలో ఒక నెంబర్ కూడా ఇచ్చాం. ఆ నెంబర్కు కాల్ చేయమని చెప్పాం అప్డేట్ కోసం, కానీ ఎవరు చేయడం లేదు. ఖచ్చితంగా ఈ 124 మంది మాత్రం ఈ యొక్క ప్రయత్నాలు చేయాలి. అప్పుడే వారికి పోస్టింగులు దక్కే అవకాశం ఉంది. వీరికి ఈ 2022 సూపర్వైజర్ పోస్టులు భర్తీ చేస్తేనే మరి 2025లో కొత్తగా అంగన్వాడీ గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టులు వచ్చే అవకాశం ఉంది. మరి అంగన్వాడీ యూనియన్లు కూడా మరి ఈ 124 మందికి సాయం చేయాల్సిన అవసరం ఉంది. అంగన్వాడీ యూనియన్లు కూడా ఐసీడీఎస్ డైరెక్టర్ని, ఐసీడీఎస్ సెక్రటరీ గారిని కలిసి దీని మీద స్పష్టత తీసుకోవాల్సిన అవసరం ఈ అంగన్వాడీ యూనియన్ల మీద కూడా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ 124 మందికి సాయం చేసి తర్వాత కొత్త నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తే ప్రయోజనం ఉంటుంది. అప్పుడు కొత్త వారికి కూడా అంగన్వాడీ గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టు దక్కే అవకాశం ఉంటుంది. కాబట్టి విష్ ఆల్ ద బెస్ట్. ఈ 124 మంది మాత్రం కామెంట్లో మేము ఇచ్చిన నెంబర్కి ఎవరో ఒకరు కాల్ చేయండి. అప్డేట్ కోసం మీకు మంచి ప్రయోజనం కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు మాత్రం ప్రతి శనివారం రోజు చంద్రబాబు నాయుడు గారిని పార్టీ కార్యాలయంలో కలిసి మీ వినతి పత్రాలు ఇవ్వండి. ఖచ్చితంగా మీ సమస్యకు పరిష్కారం అయితే లభిస్తుంది. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ.